విద్యార్థులు పిల్లలు 240 సంఖ్యను ఫ్యాక్టర్గా చేయండి. 24 ఇంటూ 10, 8 ఇంటూ 30, 12 ఇంటూ 20, 15 into 16. ఏ సమాధానం సరైనది పిల్లలు? అవును, అన్ని సమాధానాలు సరైనవి. ఎలా? ప్రతి కారకాన్ని ప్రధాన సంఖ్యల ఉత్పత్తిగా విభజించండి. 24 ఇంటూ 10 = 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. 8 ఇంటూ 30 = 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5. 12 ఇంటూ 20 = 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5. 15 ఇంటూ 16 = 3 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. ఇప్పుడు 2, 3 మరియు 5ల సంఖ్యను లెక్కించండి. చివరగా మనం అన్ని కారకాల నుండి 4 రెండులు, 1 3 మరియు 1 5లను పొందుతాము. అన్ని కారకాలు 4 రెండులు, 1 3 మరియు 1 5లను పొందాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది, అది కాదా? అవును, అది ఉండాలి. ఏదైనా సంఖ్యను ప్రధాన సంఖ్యల ఉత్పత్తికి కారకం చేసిన తరువాత ప్రతి ఒక్కరూ ప్రధాన సంఖ్యల యొక్క ఒక సేకరణను పొందాలి. ఈ భావన మనల్ని క్రింది ముఖ్యమైన సిద్ధాంతానికి దారితీస్తుంది. ఈ పాఠం పూర్తయిన తరువాత మీరు తెలుసుకోగలరు: అభ్యాస ఫలితాలు, అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతం యొక్క భావనను అధ్యయనం చేయడం. అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఈ పాఠం నుండి కీలక పదాలు సంఖ్యలు, సహజ సంఖ్యలు, కారకాలు, ప్రధాన సంఖ్యలు, అంకగణితం, మిశ్రమ సంఖ్య, సిద్ధాంతం, అరిథ్మెటిక్ యొక్క ప్రాథమిక సిద్ధాంతం. రుజువు లేకుండా 1 మినహా ప్రతి సహజ సంఖ్యను ప్రైమ్ల ఉత్పత్తిగా కారకం చేయవచ్చు మరియు ప్రధాన కారకాలు వ్రాయబడిన క్రమం మినహా ఈ కారకం ప్రత్యేకంగా ఉంటుంది. ప్రాథమిక సిద్ధాంతం ప్రతి సమ్మేళన సంఖ్యను ప్రధాన సంఖ్యల ఉత్పత్తిగా విడదీయవచ్చని మరియు ప్రత్యేకమైనదని పేర్కొంది. ప్రైమ్ల ఉత్పత్తిగా వ్యక్తీకరించడానికి ఒకే ఒక మార్గం ఉంది అనే అర్థంలో. సాధారణంగా మనం మిశ్రమ సంఖ్య n ఇచ్చినట్లయితే మనం దానిని ప్రత్యేక రూపంలో విడదీస్తాము. n = p1 q1 ఇంటూ p2 q2 ఇంటూ p3 q3 ఇంటూ and so on ఇంటూ pn qn. ఇక్కడ p1 p2 p3 and so on pn ప్రైమ్లు మరియు q1 q2 q3 and so on qn సహజమైనవి. మొదట మనం దాని కారకాలుగా nను కారకం చేయడానికి ప్రయత్నిస్తాము. అన్ని కారకాలు స్వయంగా ప్రధానమైనవి అయితే మనం ఆపవచ్చు, లేకపోతే మనం ప్రధానం కాని కారకాలను మరింత విభజించడానికి ప్రయత్నిస్తాము. మనం ప్రధాన సంఖ్యలను మాత్రమే పొందే వరకు ప్రక్రియను కొనసాగించండి. ఇలస్ట్రేషన్. ఉదాహరణకు మనం 32,760ని ఫ్యాక్టరైజ్ చేయడానికి ప్రయత్నిస్తే మనకు లభిస్తుంది 32,760 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 13 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5^1 ఇంటూ 7^1 ఇంటూ 13^1.
ఈ విధంగా మనం 32,760ని కారకం చేయడానికి ఏ విధంగా ప్రయత్నించినా చివరకు 3 రెండులు, 2 మూడులు, 1 5, 1 7 మరియు 1 13లను పొందాలి. ప్రతి మిశ్రమ సంఖ్యను ప్రైమ్ల శక్తి యొక్క ఉత్పత్తిగా ప్రత్యేకంగా వ్రాయవచ్చు అనే వాస్తవాన్ని అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతం అంటారు. అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత. మనం పైన పేర్కొన్న 1 మినహా సహజ సంఖ్యల గురించిన ప్రాథమిక సిద్ధాంతం గణితంలో మరియు ఇతర రంగాలలో అనేక అనువర్తనాలను కలిగి ఉంది. గణితంలో సిద్ధాంతం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది ప్రధాన సంఖ్యలు ఎన్ని సానుకూల పూర్ణాంకాలకు బిల్డింగ్ బ్లాక్లు అనే వాస్తవాన్ని హైలైట్ చేస్తుంది. అందువల్ల ప్రధాన సంఖ్యలను అణువును తయారు చేసే అణువులతో పోల్చవచ్చు. ఒక ప్రధాన సంఖ్య pని ఏబీని భాగిస్తే pని ఏని విభజిస్తుంది లేదా pని bని భాగిస్తుంది. అంటే p వాటిలో కనీసం ఒకదానిని విభజిస్తుంది. 2 n యొక్క మిశ్రమ సంఖ్య ఏబీని భాగిస్తే n a లేదా bని భాగించదు. ఉదాహరణకు 6 divides 4 into 3 but 6 neither divide 4 nor 3. ఉదాహరణ: ఇచ్చిన కారకం చెట్టులో m మరియు n సంఖ్యలను కనుగొనండి. పరిష్కారం: దిగువ నుండి మొదటి పెట్టె విలువ = 5 × 2 = 10. n = 5 × 10 = 50 విలువ. దిగువ నుండి రెండవ పెట్టె విలువ = 3 × 50 = 150. m = 2 × 150 = 300 విలువ. అందువలన అవసరమైన సంఖ్యలు m = 300, n = 50. ఉదాహరణ: సంఖ్య 6n n సహజ సంఖ్య అయినందున అంకె 5తో ముగియవచ్చా? మీ సమాధానానికి కారణం చెప్పండి. పరిష్కారం: 6n = 2 × 3 హోల్ పవర్ ఆఫ్ n = 2n × 3n. 2 అనేది 6n యొక్క కారకం. కాబట్టి 6n ఎల్లప్పుడూ సమానంగా ఉంటుంది. కానీ చివరి అంకె 5 అయినా ఏదైనా సంఖ్య ఎల్లప్పుడూ బేసిగా ఉంటుంది. కాబట్టి 6n అంకె 5తో ముగియదు. ఉదాహరణ: 7 × 5 × 3 × 2 + 3 మిశ్రమ సంఖ్య. మీ సమాధానాన్ని సమర్థించండి. పరిష్కారం: అవును, ఇచ్చిన సంఖ్య మిశ్రమ సంఖ్య, ఎందుకంటే 7 × 5 × 3 × 2 + 3 = 3 × 7 × 5 × 2 + 1 = 3 × 71.
ఇచ్చిన సంఖ్యను రెండు ప్రధానాల పరంగా కారకం చేయవచ్చు. కాబట్టి ఇది మిశ్రమ సంఖ్య. ఉదాహరణ, a మరియు b అనేవి a పవర్ ఆఫ్ b ఇంటూ b పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 800 అనే రెండు ధనాత్మక పూర్ణాంకాలు. a మరియు bని కనుగొనండి. పరిష్కారం 800 సంఖ్యను ఇలా కారకం చేయవచ్చు. ఎనిమిది వందలు ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 స్క్వేర్. అందువల్ల a పవర్ ఆఫ్ b ఇంటూ b పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 5 స్క్వేర్. ఇది a ఈజ్ ఈక్వల్ టు 2 మరియు b ఈజ్ ఈక్వల్ టు 5 లేదా a ఈజ్ ఈక్వల్ టు 5 మరియు b ఈజ్ ఈక్వల్ టు 2 అని సూచిస్తుంది. ఉదాహరణ, 70,004 మరియు 778ని 7తో భాగించినప్పుడు మిగిలిన వాటిని కనుగొనండి. పరిష్కారం 70,000 7చే భాగించబడుతుంది. కాబట్టి 70,000 ఈజ్ ఈక్వల్ టు 0 మోడ్ 7. 70,000 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 4 మోడ్ 7. 70,004 ఈజ్ ఈక్వల్ టు 4 మోడ్ 7. కాబట్టి 70,004ని 7తో భాగిస్తే మిగిలేది 4. 777 7చే భాగించబడుతుంది. కాబట్టి 777 ఈజ్ ఈక్వల్ టు 0 మోడ్ 7. 777 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 మోడ్ 7. 778 ఈజ్ ఈక్వల్ టు 1 మోడ్ 7. కాబట్టి 778ని 7తో భాగిస్తే మిగిలేది 1. ఉదాహరణ, d విలువను 15 ఈజ్ ఈక్వల్ టు 3 మోడ్ dగా నిర్ణయించండి. పరిష్కారం 15 ఈజ్ ఈక్వల్ టు 3 మోడ్ d అంటే 15 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు kd. కొంత పూర్ణాంకం k కోసం 12 ఈజ్ ఈక్వల్ టు kd. d 12 భాగాలను ఇస్తుంది. 12 యొక్క భాగహారాలు 1, 2, 3, 4, 6, 12. కానీ d 3 కంటే పెద్దదిగా ఉండాలి. కాబట్టి dకి సాధ్యమయ్యే విలువలు 4, 6, 12. ఉదాహరణ, x యొక్క అతి తక్కువ సానుకూల విలువను కనుగొనండి. 1 67 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1 మోడ్ 4. 2 98 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 మోడ్ 5. పరిష్కారం 1 67 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 1 మోడ్ 4. 67 ప్లస్ x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4n. కొంత పూర్ణాంకం n కోసం 66 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 4n. 66 ప్లస్ x అనేది 4 యొక్క గుణకం. కాబట్టి x యొక్క కనిష్ట సానుకూల విలువ తప్పనిసరిగా 2 అయి ఉండాలి. ఎందుకంటే
68 అనేది 66 కంటే 4 యొక్క సమీప గుణకం. 2. 98 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 4 మోడ్ 5. 98 మైనస్ x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5n. కొంత పూర్ణాంకం n కోసం 94 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 5n. 94 మైనస్ x అనేది 5 యొక్క గుణకం. కాబట్టి x యొక్క కనిష్ట సానుకూల విలువ తప్పనిసరిగా 4 అయి ఉండాలి. 94 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 90. 94 కంటే తక్కువ 5 యొక్క సమీప గుణకం కాబట్టి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: అంకగణితం యొక్క ప్రాథమిక సిద్ధాంతం ప్రతి మిశ్రమ సంఖ్యను ప్రైమ్ల ఉత్పత్తిగా వ్యక్తీకరించవచ్చు మరియు ప్రధాన కారకాలు సంభవించే క్రమం మినహా ఈ కారకం ప్రత్యేకంగా ఉంటుంది. ఒక మిశ్రమ సంఖ్య n, మనం దానిని n ఈజ్ ఈక్వల్ టు p1 q1 ఇంటూ p2 q2 ఇంటూ p3 q3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ pn qn రూపంలో ప్రత్యేకంగా విడదీస్తాము. ఇక్కడ p1 p2 p3 అండ్ సో ఆన్ pn ప్రైమ్లు మరియు q1 q2 q3 అండ్ సో ఆన్ qn సహజమైనవి.